అయినా అను ఈ క్యాష్ అంతా ఏం చేస్తారంటావు? నా దగ్గరే ఇంత క్యాష్ ఉంటే నేనైతే బోల్డంత షాపింగ్ అండ్ హోటల్స్. వావ్! హోటల్స్ అంటే గుర్తొచ్చింది, నీకు బాబాయ్ హోటల్ తెలుసా? ఎందుకు తెలీదు? అక్కడ ఇడ్లీ, నెయ్యి, కారం పొడి. మరి మావయ్య హోటల్ తెలుసా? ఎవరి మావయ్య? ఎవరికి మావయ్య? జితేంద్ర మావయ్య. మావయ్య హోటల్ అంటూ వస్తున్నాడు. అయితే లెట్స్ వెల్కమ్ కామెడీ కిలారి. ఆహా ఏమి రుచి అనరామై మరచి. హలో 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 హలో, ఇదేనండి మా మావయ్య హోటల్. అందుకేనేమో మామగారింటికి అల్లుళ్ళు పండక్కి వచ్చినట్టు అప్పుడప్పుడు కస్టమర్లు ఇలా హోటల్కి వస్తూ ఉంటారు. అదిగో ఎవడో వంకర మొహం వేసుకుని ఇటేపే వస్తున్నాడు, చూద్దాం. ఏంటయ్యా, నేను వస్తూ ఉన్నప్పుడు నా వైపు చూస్తూ ఏదో నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. ఇలాంటి వండర్ఫుల్ ఫేస్ చూసి చాలా కాలం అయింది అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం కావాలి మీకు? మీ హోటల్లో ఏమేమి ఉన్నాయో ముందు అది చెప్పు. బల్లలు, కుర్చీలు, ప్లేట్లు, చెంచాలు, గరిటెలు, గంగాలాలు, కళ్ళు తోముకొని పని మనిషికి, ఇంకా స్నానమే చేయని వంట వాళ్ళు. ఏంటయ్యా బల్లలు కుర్చీలని సోది చెప్తా ఉన్నావు? తినటానికి ఏమున్నాయో అది చెప్పు. తినటానిక? అలాగే బియ్యం, కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, ధనియాలు, ఉల్లిపాయలు, టమాటాలు, బంగాళదుంపలు, ఇంకా చాలానే ఉన్నాయి. లిస్టు కావాలా? ఇంకా ఏమైనా కావాలా? ఏంటయ్యా కిరాణా షాప్ లో కానీ పనిచేసి వచ్చావా? ఏదైనా వేడిగా దోశ ఉంటే పక్కురా. సరే తెప్పిస్తాను. ఇంతకీ మీ పేరు? నా పేరు డీకే బోస్. రే, ఈ బోస్ డీకే గారికి ఒక దోశ పట్రారా. ఏంటయ్యా నువ్వు దోశ తెస్తుంటే వెనకాల కుక్క మురుగుతా ఉంది. అదే మా డౌట్. మా కుక్క ప్లేట్లు ఎవరు తిన్నా అది ఎలా తచ్చిపోరే. ఇది కుక్క తిన్న ప్లేట. ఛీ, మీ హోటల్లో ఇంత చండాలంగా ఉంది దోశ. ఇహ మీ హోటల్లో ఉండడం నా వల్ల కాదు. నీకో దండం, నీ హోటల్కో దండం, నీ కుక్క కూడా ఒక దండం. ఛీ! ఈ కస్టమర్లు ఏంటయ్యా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నా? నాకేం అర్థం కావట్లేదు. తర్వాత ఎవరు వస్తారో ఏంటో మహానుభావుడు. బొమ్మ జేల బొమ్మ జేబులో బొమ్మ బొమ్మ జేబులో ఆ జేబులో బొమ్మ. హలో హలో హలో, అవుడీడు 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 ఎవడల్లుడు మనం హోటల్కి వస్తే ఎవడు అంటాడు, బ్యూటిఫుల్ రాస్కల్ ఫోల్. అయ్యా, నేను నా భాషలో స్వాగతం సుస్వాగతం పలుకుతున్నా. రండి కూర్చోండి, మీకేం కావాలో ఆర్డర్ ఇవ్వండి. మీ హోటల్లో మంచి సీట్లు ఉన్నాయా? అయ్యా, మీరు అదిగో అక్కడ ఒక సీట్ ఉంది, మీరు కూర్చోవచ్చు దానిలో. కావాలంటే మీ సీటు సైజు తీసుకురమ్మంటే ఏదైనా సీటు లోపల నుంచి పట్టుకొస్తాం వెరైటీగా. కుట్టారంటే గులాబ్ జాములు చిత్తిపోతాయి అనుకో. ఏమయ్యా, నేను అడిగేది తినే స్వీట్లు తినేవి. మీకు తినే స్వీట్లు కావాలా? అయితే మా హోటల్లో జిలేబీ ఉంది, తింటారా? ఓ జలబేబీ నో, ఆ జిలాబేబీ తిని బోర్ వెళ్ళిపోయాను. ఇంకేమనుకుంటారా? అంటే అలాగా మాకు పోనీ పూత రేకులు తెప్పిమంటారా? ఆ రేకులు డబ్బులు మనకెందుకు, నువ్వే నక్కు. అయ్యా, అవి నాకేది కాదు, చీకేది కాదు, కొరుక్కు తినేవి. పోనీ ఏం తీసుకురమ్మంటారో చెప్పండి. పోనీ మీ హోటల్లో వేడిగా బోండా బోండాలు ఉన్నాయా? తెమ్మను ఆవురవురమని తినేద్దాం. మీరు కూర్చోండి ఒక్క నిమిషం, ఇప్పుడే మీకోసం బోండాలు తెప్పిస్తాను. ఓకే అయ్యా. రే, ఈ బోండానికి ఓ ప్లేట్ బోండా. ఏంటో మాట్లాడుతున్నావు? బ్యూటిఫుల్ రాస్కల్ ఫూల్. బోండాలు సార్, బోండాలు వచ్చాయి సార్ అని చెప్పము. చూడడానికి బాగా ఫ్రెష్గా ఉంటుంది. బ్రహ్మణం. ఎవడేది ఎలా ఉందండి? మా హోటల్లో బోండాలు అలాగే ఉంటాయండి. ఏంటలా కొడుతున్నారు?
ఏమిటివి తినే బొండాలా కొట్టుకునే బొండాలా ఏమిటి బొండలు ఏమిటది ఏమిటి బొండలు తెలుసుడు కమాన్ పిలువండి పిలువు 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 రే రారా ఏంటి ఈడేనా బోండాలు తయారు చేసింది ఎరా ఈ ఒకసారి బోండాలు క్యాచ్ అన్యాయంగా మా సర్వీస్ బాయ్ పొట్టను పెట్టుకున్నారా అయ్యో అయ్యో ఈ విషయం కనుక మా ఓనర్ కి తెలిస్తే వాడు అసలే చండ శాసనం ఉండవాడు అగ్గిలంపై గుగ్గిలం అయిపోతాడు ఏంటే ఇక్కడ నాకు తెలియకుండా ఏం జరుగుతుంది అయ్యా అన్యాయంగా మన బాయ్ని ఈ పెద్ద మనిషి చంపేశాడయ్యా ఈ సంగతి చూస్తాను నువ్వు ఊరుకో నాకు తెలిసిన సయ్యకుడు ఉన్నాడు వాడిని పిలిపిస్తాను నిన్ను ఎన్కౌంటర్ చేయిస్తా చూడు నీ మటర్ చెప్పేంటి వాట్ ఇస్ నాన్సెన్స్ ప్లీజ్ 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 నో పోలీస్ నో పోలీస్ నో పోలీస్ ఆయన అలాగే అంటూ ఉంటాను ఫోన్ చెయ్యండి మీరు ఏ సాయ్ మా హోటల్లో హత్య జరిగింది వీని సంగతి ఏంటో చూస్తూ ఒక్కసారి ఇక్కడికి రా ఏమిటో మీరు మాట్లాడేది ఏది అది ఎస్ఐ కొడుతాడు ఎక్కడ 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 జరిగింది మర్డర్ ఎక్కడ జరిగింది మర్డర్ చెస్ ఇక్కడే జరిగిందయ్యా నువ్వు ఏమిటి ఇక్కడ మంట జరిగిందా అవును ఈ పెద్ద మనిషే మా బాయ్ని పొట్టను పెట్టుకున్నాడు ఏమిటి అమూల్ పేరుకి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నాడు ఇతను మర్డర్ చేశాడా నేను నమ్మను ఇంత మైకు మొహం మర్డర్ చేసిందంటే నమ్మడానికి నేనేమన్నా ఎర్రి పప్పులా కనబడుతున్నానా ఎస్ఐ గారు మీరు బాగా మాట్లాడారు మీరు నా పక్కన ఉండండి నాకు తడియం కొడతాయి మర్డర్ చేశాడయ్యా అంటే డర్ అని మాకు డర్రు పుట్టిస్తున్నారండి మీరు మర్డర్ చేసింది ఆయనే తీసుకెళ్ళండి ఇదిగో ఎస్ఐ గారు మీకు క్లారిటీ చూడండి ఇదిగో మీ హోటల్కి వచ్చి ఈ బోండా ఆర్డర్ చేశాను ఈ బోండా తీసుకొచ్చి నాకు ఇచ్చాడు ఎంత కొట్టినా పగలేదు అందుకే ఇలా క్యాచ్ చేశాను అయ్యా ఇంకో హత్య కూడా చేసేశాడు మళ్ళీ హత్య అయ్యా 2 హత్యలు ఒక హత్య చేస్తేనే యావజ్జీవ శిక్ష 2 హత్యలు చేస్తే ఇంకా ఉరి శిక్ష ఖాయం అయ్యా తీసుకెళ్ళిపోండి ఏమయ్యా మర్డర్ చేయాలంటే కత్తి తీసుకొని కస్సా 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 పొడవాలి లేదంటే తుపాకి తీసుకొని టప్పి 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 అని కావాలి నువ్వు ఏమీ లేకుండానే బోండాతో మర్డర్ చేసావా నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి కాకులకి ఎక్కడ చేస్తారా ఎస్ఐ గారు మనం పెళ్ళాలు పిల్లలు కల్లోళ్ళు మన ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వస్తావు ఎలాగైనా ఈ కేసు మాఫీ 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 చేయించండి నిన్ను కేసు నుంచి మాఫీ చేయాలంటే లక్షణంగా 1,00,000 రూపాయలు చేతులు పెట్టావంటే నీ మీదకి ఏ కేసు లేకుండా చేస్తాను 1,00,000 అందులో హాఫ్ ఇస్తాను 50,000 ఓకే అయ్యా వాడి మాటలు ఏమీ నమ్మమాకండి మీరు సచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్నం అనుకుని ఎంత నొక్కితే అంత నొక్కేయి ఓకే ఓకే ఎస్ఐ గారు మళ్ళీ కడతాను వాంబో హోటల్ మర్డర్ ఓ లేగండ్రా ఇంకా బాగా యాక్ట్ చేసావు నీకు 20% ఇస్తున్నాను ఈ 50లో నీకు 10% మాత్రమే నీకు ఒక్క డైలాగే ఉంది రే నువ్వు శవంగాడివి నీకు అంతకన్నా ఎక్కువ ఎక్స్ట్రా లేదు నువ్వు ఊరుకో నీకో 20 నీకో 10 ఇది నాకు ఈడేంటి వెళ్ళదా మీరు బాగా చనిపోయినట్టు నన్ను నమ్మించారా నేను కూడా వెళ్ళిపోయినట్టు నమ్మించి ఇక్కడే ఉన్నా 10 మై 20 మై 30 టోటల్ 50 విత్ మీ నెవర్ ఎవరు మోసం చేయడు రే ఆడు మళ్ళీ అసలైన పోలీసులకి ఇన్ఫార్మ్ చేసే లోపల మనం స్కిట్ అయిపోయిందని జడ్జిలకి కన్ఫర్మ్ చేద్దాం వెళ్దాం नौटंकी 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 चो जान जिगर आओ मेरे जान వెల్కమ్ రేలంగి గారు ఎలా ఉన్నారు ఇన్ని రోజులుగా రావడం ఫైన్ ఎప్పుడు అవుతుంది అనుకున్నా లేట్ అయింది జడ్జెస్ ఏమంటారు విందాం బాగుంది నచ్చింది సాక్షాత్తు రేలంగి నడక అన్నీ కూడా బ్రహ్మాండంగా కుదిరాయి చాలా బాగా చేసావు మనకి అప్పట్లో రేలంగి వెంకటరామయ్య గారు వస్తున్నారు అంటే ఆయన వచ్చేదాకా ఆగి ఆ తర్వాత ఎన్టీ రామారావు గారితో నాగేశ్వరరావు గారితో కాంబినేషన్స్ ఉంటే కనుక అలా ఆపేవాళ్ళు వాళ్ళని హీరోస్ని అంత క్రేజ్ సంపాదించాడు ఆయన కమెడియన్గా అలాంటి కమెడియన్ని మీరు మళ్ళీ జ్ఞాపకం తెచ్చారు మన తడాకా కార్యక్రమం ద్వారా
చాలా బాగుంది. బోండాతో కొడితే పడిపోతారు అన్నది ఈరోజు రుజువైంది. బాగుంది, వెరీ గుడ్. అర్జెంటుగా పని చేయాలి. శివ గారికి ముద్దు పెట్టాలి. ఇంత బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ చేసిన ఆయనకి ఒక ముద్దే కరవా 1000 ముద్దులు పెట్టినా ఇంటికి వెళ్ళి దిష్టి తీసుకోబోయా. శివ గారు హ్యాట్స్ ఆఫ్. నాకు ఆయన కళ్ళ ముందు మీరు కాదు, నాకు రేలంగి గారే కనిపించారు. సీరియస్లీ ఆయనే కనిపించారు. అంత అద్భుతంగా చేశారు. బ్యూటిఫుల్. కామెడీ కిలాడీస్ కమెంట్స్ అయితే అదిరిపోయాయి. మరి పాయింట్స్ కూడా అలాగే అదురుతాయో లేవో. ఉదయభను ముందు నువ్వు చూపించు పాయింట్లు. నేనేమైనా తక్కువ తిన్నదా? ఇదే